ఇదిగో బోర్డు, ఇప్పటికైనా నా మాట అమ్ముతారా? నేమ్ ప్లేట్ ఒకటే సాక్ష్యం చాలు. టెంపే అరే నువ్వా? రాత్రి ఇంటికి క్షేమంగా చేరావా? ఎక్కువ డ్రింక్ తీసుకున్నావు. ఎలా వెళ్తావో ఏమిటోనని చాలాసేపు నేను వర్రీ అయ్యాను. అది సరే, ఈ పోలీసులతో వచ్చావేమిటి? వాట్ ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ మేడం, ఈ చిట్టి మీ తెలుసా? తెలుసా ఏమిటి? భలేవారే, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అప్పుడప్పుడు వస్తుంటాడు. నిన్న కూడా వచ్చి. ఇన్స్పెక్టర్, మీరు లోపల రండి, చెప్తాను. మీకు మీకు మిగతా సాక్ష్యాలు చూపిస్తాను. మా మధ్య జరిగిన గొడవలో ఇక్కడ పాలాత విగ్రహం ఈ ముక్కలు 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 అయ్యి బాబాయ్, ఇదేంటి శుభ్రంగా ఉంది. కనీసం బీట కూడా పడలేదు. అవును, రాత్రికి రాత్రి ఎలా సెటప్ చేశారబ్బా? ఆ ముష్టియుద్ధంలో మేమంతా కలిసి సోఫా మీద పడి ఏ కీలుగా కీలు ముక్కలు బాబు, ఇదేంటి కొత్తగా బలి ఉందండి. నిక్షేపంగా ఉంది. శుభ్రంగా కూర్చున్నావుగా, ఇరిగిందంటావేమిటి? ఇదిగో ఇదే, దీన్ని నేను పప్పు చేసేసాను. శుభ్రంగా ఉంది. వెలుగుతో లేదు, చూద్దామా? అదిగో, దీంతో వాళ్ళ బండారం బయటపడిపోతుంది. ఈ అల్మారలోంచే మందు బాటలు తీసి నిజం చెప్తావా లేదా అని నాతో బలవంతం తాగించారు. కావాలని చూసుకోండి. చూసుకో. నవ్వుతావేంటాయా? నవ్వరేంటి చూడు. నువ్వు చెప్పిన కథకు ఒక ఆధారం కూడా దొరకట్లేదు. అదిగా ఇన్స్పెక్టర్ గారు, ఈ ఇల్లు అంటే మాయల పైకి కొంపలాగా ఎటు చూసినా తారుమారు మారుతారు. నాకంతా సార్ 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 నా మాట. లాయర్ గారు మీరైనా ఎక్కడికి? స్టేషన్కి. ఎందుకు? బొక్కలో చేయడానికి. బొక్కలో దేహేస్తే మరి నేను ఎలా రుజువు చేసుకుంటాను? లాయర్ గారు మీరు ఏదో ఇస్తానన్నారు. ఇన్స్పెక్టర్, నేను బెయిల్ ఇస్తాను, ఆయన విడుదల చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, బట్ బీ కేర్ఫుల్. ఓకే. ఏమిటి సార్ అంత గుడ్డు? మన ఏజెంట్ ఆ టైగర్ ముఠాన్ని నమ్మించడం, వాళ్ళలో చేరిపోవటం, వాళ్ళ రహస్యాలు కనిపెడుతూ ఉండటం జరిగిపోతుంది. సార్ నేను ఎప్పుడు ఐడియా వదిలినా అంత గొప్పగా ఉంటుంది సార్. ఆహా, అక్కడికి ఏదో నీ సలహాలతోనూ నీ ఐడియాలతోనూ ఈ డిపార్ట్మెంట్ అంతా బతుకుతున్నట్టు మాట్లాడుకో. ఆ ఏజెంట్ నియమించింది నేను, పెట్టింది నేను. సార్ మంచి టీ తాగుదాం సార్. ఇది గుడ్ ఐడియా. ఈ ఐడియా వదిలింది నేను మాత్రం మీరు మర్చిపో. అలాగే. జై బజరంగబలి. ఆ బజరంగబలి దయ వల్ల ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఈ ప్లాన్ కొట్టుకొచ్చాను. కొంతమంది విదేశీ రాయబారులు రేపు మన చీఫ్ మినిస్టర్ తో కలిసి కళాభారతిలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. అదేం పెద్ద గొప్ప సీక్రెటా? అవుట్ పేలినట్టు అందరికి తెలుసు. జై బజరంగబలి. ఇదిగో వెంకట్, నేను చెప్పేది పూర్తిగా వినకుండా నాకు తెలుసు పులుసు అన్నావంటే ఆ బజరంగబలి కోపం వస్తుంది, నిన్ను తాకుతో కొడతాడు. రామ్మంటూ విషయం అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళందరూ అక్కడికి చేరేసరికి కళాభారతి చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడుంటారు, బాంబు డిటెక్టర్స్, మెటల్ డిటెక్టర్స్ ఎక్కడుంటాయో, బాడీ గార్డ్స్ ఎక్కడుంటారో అన్ని వివరాలు ఈ మ్యాప్ లో ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఫాలో అయితే సెక్యూరిటీ నుంచి తప్పించుకుని విదేశీ అతిథుల్ని నాశనం చేయొచ్చు అంటావు. దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి? ఓ మై లిటిల్ డాల్, ఫారిన్ డెలిగేట్స్ కి ఈ దేశం రక్షణ ఇవ్వలేదని ఐక్యరాజ్య సమితిలో అల్లకల్లోలం వస్తుంది. దాంతో మన గవర్నమెంటే తలకిందులవుతుంది. ఏమిటి గుంపు? అందుకునే ఇలాంటి పశువులు జాగ్రత్త ఉంచుకోవాలి. ఇక్కడ జేబు దొంగలు తిరుగుతుంటారమ్మా. ఎంత మందిని కాపాడను. ఏ టౌన్ మంది? 2 టౌన్ సార్. ఆ గుండేమిటి? మొక్కుండి తిరుపతికి వెళ్ళాను. ఏమయ్యా ఆఫీసర్వి, కాస్త డీసెంట్ గా ఉండక్కర్లా? ఆ క్యాప్ పెట్టుకో. సారీ సార్. చక్రపాణి గారు ఇక్కడ కూడా దాపురించాడే, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు సినీ నటుడు సుధాకర్ కదా? అవును. ఇలా వచ్చారేంటి? అమ్మాయిలకి బీట్ కొట్టడానికా? ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది మంది. అలాగా. మీకు విషయం తెలుసా? ఏమిటి? ఇక్కడ జేబులో చేతులు పెట్టుకోకూడదు. ఇది నా అలవాటండి. సరే సార్, కనీసం ఈ డ్రెస్ చూసేనా నా మాట వినాలి సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నా పర్సు. వీడెవడండి? చూడ్డానికి చిరంజీవిలో ఉన్నాడు, జేబు కొట్టుకెళ్ళాడు.
అమ్మా నువ్వు వెంకటేశ్వరరావు గారు అమ్మాయి కదూ? కాదండి, సుబ్బారావు గారు అమ్మాయి. ఓ సుబ్బారావు గారు అమ్మాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, చాలా పెద్ద అయిపోయింది. ఏంటి ఈ మధ్య పెళ్ళయిందా? అవును, మొన్ననే పెళ్ళయింది. చాలా సంతోషం. ఏమిటో దీవించాలని ఉంది. నమస్కారం పెట్టమ్మా. పెద్దవారు నాన్నగారు తెలిసిన వారిలా ఉన్నారు. దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా లే. చాలా సంతోషం. సారీ సార్. కానిస్టేబుల్ కళ్ళు నెత్తికెక్కయ్యా, చూసుకుని అడవక్కర్లా. మీరు ఏంటి కోట? ఇదిగో తమది ఏ టౌన్ సార్? నాది ఈ టౌనే, ఈ సిటీయే, ఈ స్టేటే, ఈ కంట్రీయే. ఇదిగో అవన్నీ నీకు అనవసరం. నువ్వు నార్త్ సైడ్కి వెళ్ళి జనాన్ని కంట్రోల్ చేయి. వెళ్ళు. కొంప తీసి కనిపించాడా? ఎందుకని మంచిది ఇక్కడి నుంచి చెక్ చేయటం బెటర్. ధనలక్ష్మి అనుకుంటాను. పిచ్చి కన్నా దా నన్ను సొంతం చేసుకొని ముద్దుగా పిలుస్తోంది. తల్లి నువ్వు పిలవటం నేను రాకపోవటమునా? వస్తున్నా తల్లి, నేను సొంతం చేసుకుంటా. ఎవడో పిచ్చి కన్నా బాకెళ్ళి దీన్ని ఇక్కడ వదిలేసినట్టున్నాడు. చూసావరా, ఈ ఏజెంట్ గాడు తెలివైన వాడు. ఇన్స్పెక్టర్ గెటప్ లో వచ్చి సూట్ కేసులో ఉన్న బాంబు కనిపెట్టాడు. సర్లేండి, అటుపక్క ఒకసారి చూడండి. పెట్టుకొడిసాడు. పోలీసులు. తల్లి నువ్వు ఇక్కడ దాకోమా, తర్వాత సొంతం చేసుకుంటాను. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మన వాళ్లే మండి బూడిదవటానికి కారకుడు ఆ ఏజెంట్ చక్రపాణేనన్నమాట. ఇంటెలిజెంట్ ఐసే. మైక్, ఐ వాంట్ టు సీ హిమ్ నౌ. వాడిని ఎలాగైనా నా దగ్గరకు ఒక్కసారి తీసుకురండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే? ఈ అమ్మాయి మా చెల్లెలు. మనిషి మంగళప్రదంగా ఉంది. మొత్తం నీ సెలక్షన్ నాకు నచ్చిందిరా. హాయ్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. అరే నా చెల్లెలు పెళ్లికి వాడు ఒప్పుకోగానే దేవుడికి కొబ్బరికాయ కొట్టొచ్చావు. నా చెల్లెంటే నీకు ఎంత అభిమానమే. అభిమానం ఉంది గాని కొబ్బరికాయ కొట్టడానికి మాత్రం కారణం వేరు. ఏంటది? నీ చెల్లెల పెళ్లి ఎలాగో సెటప్ అయిపోయింది కదా, అలాగే పనిలో పని మన పెళ్లి కూడా ఒక సెటప్ అయిపోవాలని నేను అక్కడికి కొబ్బరికాయ కొట్టేశాను. ఏంటి నీకు నాకు పెళ్ళా? అవును. గొప్పదానివే. ఏదో కసక్కం దొరికావు కదా అని ఎన్నాళ్ళు సరదాగా గడిపేశాను. నీకు నాకు నిజంగా చేసుకోవా? అయితే నేనే చేసుకుంటాను. ఆత్మహత్య.